నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు వైభవంగా జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వివిధ అవతారాల్లో పూజలు అందుకుంటున్న అమ్మవార్లు భీమవరం ప్రకృతి ఆశ్రమంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఫిజికల్ యాక్టివిటీ అండ్ పెట్స్ జోన్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం పట్టణం శ్రీరాంపురంలో శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే కళావేదికను ప్రారంభించిన సీఐ కాళీచరణ్ ఎన్ఎస్ఎస్ ద్వారా జాతీయ భావాలు పెంపొందుతాయి భీమవరం 400 అడుగుల జాతీయ జెండాతో జాతీయ సమైక్యత ర్యాలీ భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన చండీ హోమం నిర్వహించారు శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సతీమణి సత్యరాణి కుంకుమ పూజలు నిర్వహించారు ప్రతిరోజు కుంకుమ పూజలు చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న తెలిపారు సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్దా మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన అర్చకుడు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ఈ శరన్నవరాత్రిలో భాగంగా రెండో రోజుకి చేరుకోవడం జరిగింది. అమ్మవారికి నిన్నటి రోజున ప్రాతకాలార్చన 4:35 ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి అమ్మవారికి హస్తస్థాపన చేయడం జరిగింది. తదనంతరం వార్షిక పూజ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రాతకాలార్చన బాలభోగ నివేదన అయ్యాక అమ్మవారి స్వరూపాలన్నీ అమ్మవారే త్రిశూలదారిని ఖడ్గదారిని డమరకం సర్పదారిని అలాగే గరగదారిని ఈ ఆయుధాల్లో గరగని తీసుకుని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తుంటాం. ఈరోజు ఉదయం 7 గంటలకి ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది. అలాగే 9 గంటలకి లక్ష కుంకుమార్చన ఇప్పుడే పూర్తయింది. అలాగే 9 గంటలకి కళావేదిక మీద చండీ హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ 11 రోజులు కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం తిథి ద్వయం మూలాన్ని ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. ప్రతి సంవత్సరం 10 రోజులు కానీ 9 రోజులు కానీ వస్తుంటుంది. కానీ తిథి ద్వయం అవటం వల్ల ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. నిన్నటి రోజున అమ్మవారు స్వర్ణ రచిత కవచ అలంకరణలో ఉన్నారు. ఈ రోజున బాలత్రిపుర సుందరదేవిగా అలంకరణలో విరాజిల్లుతున్నారు. ముందుగా అమ్మవారు అవతారాన్నింటిలో కూడా ముందుగా బాల రూపంలో అమ్మవారు అవతరించారు మొదటిది కాబట్టి దేవతలు మొదట బాల రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఈమె దర్శనం విధాల సర్వ విధములుగా మనకు శుభకరం కాబట్టి ఈ 11 రోజులు కూడా అమ్మవారికి నవదుర్గ అలంకరణలు చేస్తూ ఉంటాం. ఈ అలంకరణలు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలుగా కోరుతున్నాం. Gracias.
శ్రీ పరమేశ్వరి अष्टौ नवादश एकादश द्वादश అందరూ ఒకసారి లేచి నిల్చోండమ్మా. పూర్ణాహుతి చేస్తున్నారు అమ్మవారికి. సకలే సత్వలేదన్నమా పూర్ణాహుతమత్తమాన్యోతి బ్రహ్మై పూర్ణాహుతి సర్వమేవాప్రదేశోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతే. అసార్థారాన్యోతిపసోర్మేధారాజదివా ఏకాహూయతే ప్రతివానేన మేఘాధారామట్టిల్లోకే విశ్వమానోపదిత ఆజ్ఞేర్జోతి तेजो वा आज्यते जो सोर्धारादे दैवात्मे तेजो रन्धे धोकामावेव सोर्धारागामानेवावृन्दे एकामजे प्राणानत्यान्नाद्यं नित्यमे वैत्यमे प्रीतिमे कामत्यमे कामत्यमे गोमहत्यमे भजत्यमे त्रेत्यमे मृत्यमे भगत्यमे त्रिमणत्यमे इन्द्रात्यमे नावैत्यमे जिवात्यमे दीर्घायत्यमे मित्रत्यमे पेत्यमे नवित्यमे देवित्यमे विदात्यमे हितत्यमे स्वाहा पूर्णाहदवत्तमान्योदे मम्मई पूर्णा जय माता महारानी की जय मावळ्ळम्म तल्लिकी जय बालात्रिपुर सुंदरी मातకు जय భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు, విశేష అవతారాలు, అలంకరణలు నిర్వహిస్తున్నారు. అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా బృందం వారిచే లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగసీతారామరాజు, ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. सर्वोधना प्रेतसिद्धयादिन्याम्बा स्वरूपिणी आदिशुभदामतिर्मे व्याराध्या पुण्यश्रवणकीर्तना पुरोमजति नामर्गमोदने वन्दुदानका प्रेमस्वरूपिणी विद्या वेदाति जगत्सु सर्वव्याधि प्रशमने सर्वभूतनिवारिणि आद्यकन्या सिद्धरूपा कविकल्पनादिनी आद्यायके कालानन्द्री कमलाक्षरसेविता साम्बूलपूर्यमूर्तिरूपिणी मैत्रिवासनालभ्य महाप्रयसाक्षिणी पराशक्ति फलानिष्ठा భీమవరంలోని వైద్యరాజ కృష్ణంరాజు ప్రకృతి ఆశ్రమంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఫిజికల్ యాక్టివిటీ అండ్ పెట్స్ జోన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. గ్రీన్ జిమ్, శాండ్ వాకింగ్ ట్రాక్, నేచురల్ పాండ్, ఓపెన్ యోగా హాల్ తో పాటు పెట్స్ జోన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా తక్కువ ఛార్జీలతోనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి వైద్యం అందించడంతో పాటు ఆర్గానిక్ ఫుడ్స్ ను కూడా అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వేగిరాజు శ్రీదేవిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, డాక్టర్ వేగిరాజు రాధాకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం టౌన్ లో వేగిరాజు వైద్యరాజు కృష్ణరాజు ప్రకృతి ఆశ్రమంలో ప్రత్యేకంగా తయారు చేసిన పార్క్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్రకృతి ఆశ్రమం అంతా కూడా పేషెంట్స్ కి అంతా కూడా మంచిగా అకామిడేట్ చేస్తూ మంచి హెల్తీ సర్వీసెస్ శ్రీదేవి గారి డైరెక్షన్ లో వారి యొక్క క్వాలిఫైడ్ అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ మెంబర్స్ తో చాలా మంచి సర్వీసెస్ అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రకృతి ఆశ్రమం చుట్టూ అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఇది ఒక రిసార్ట్ టైప్ లో ఉంది. సర్వీసెస్ మసాజెస్ సర్వీసెస్ కానీ ఫుడ్ కానీ చాలా హెల్దీగా పేషెంట్స్ కి ఖచ్చితంగా 1 వీక్ కానీ 10 days ఉండి సర్వీసెస్ తీసుకున్న వారికి ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్, స్ట్రెస్ఫుల్ డేస్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రెస్ఫుల్ టైమ్స్ స్ట్రెస్ఫుల్ పరిస్థితులు గడుపుతా ఉన్నారు. ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఖచ్చితంగా ఒక పీస్ ఆఫ్ మైండ్ రావడం, స్ట్రెస్ అంతా కూడా తగ్గుతుంది, మంచి హెల్త్ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంత చక్కగా ఫెసిలిటీస్ అంతా కూడా అప్గ్రేడ్ చేసి రేట్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ గా చాలా మినిమం రేట్స్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో మామూలుగా ప్రకృతి ఆశ్రమం ఆర్గానిక్ ఇవన్నీ అంటే కూడా మార్కెట్ లో చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏంటి అంటే ఈ ఆర్గానిక్ అండ్ నేచురల్ థింగ్స్. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి టైమ్స్ లో మోస్ట్ అఫోర్డబుల్ గా ప్రైసింగ్ పెట్టి సర్వీసెస్ అందజేస్తున్న ప్రకృతి ఆశ్రమం నిర్వాహకురాలు శ్రీదేవి గారు, వారి సిబ్బంది, వారి టీం అందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మొత్తం ప్రెమిసెస్ చూసినట్లయితే ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్. భీమవరం బయట పట్టణంకి ఇక్కడికి కొంత డిఫరెంట్ గా నేచర్ కి దగ్గరగా ఉంది. కరెక్ట్ గా ప్రకృతి ఆశ్రమానికి పేరు తగ్గట్టుగానే ఉంది. ఇది ఇక్కడ నాకు తెలిసిన ప్రకారం నేను గత సంవత్సరం పాటు డాక్టర్ గారితో శ్రీదేవి గారితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా ఇక్కడ వెయిట్ లాస్ తో పాటు న్యాచురల్ ట్రీట్మెంట్, ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ ఒబెసిటీ కానీ ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక 10 days 15 days డిపెండింగ్ ఆన్ ద కోర్స్ దే కెన్ కమ్ హియర్ అండ్ స్టే హియర్. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అవి రిజాల్వ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాం డే టు డే లైఫ్ లో, మన డైలీ లైఫ్ లో చాలా వరకు ఇష్యూస్, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇది NCDs, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ వల్ల చాలా వరకు మన లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది. అలాంటి తరుణంలో ఇలాంటి ఆస్పెక్ట్, ముఖ్యంగా నేచర్ కి దగ్గరగా ఉంటూ ప్రశాంతమైన వాతావరణంలో వితౌట్ ఎనీ మొబైల్ ఫోన్స్ కూడా, ఫుడ్ కూడా చాలా, ఏదైతే మనకు ఫిట్ ఇండియా క్యాంపెయిన్ అని ఆనరబుల్ PM గారు చెప్తున్నారో దాని ప్రిన్సిపల్స్ ని క్లోజ్ గా ఫాలో అవుతూ ఈ ప్రకృతి ఆశ్రమం హాస్పిటల్ అనేది ఇక్కడ ఉంది. నాకు చెప్పిన ప్రకారము నాట్ ఓన్లీ భీమవరం రెసిడెన్సీ కాకుండా త్రూఅవుట్ ఆంధ్ర, త్రూఅవుట్ ఇండియా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, దుబాయ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంత టైం ఇక్కడ స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ లో కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావడానికి ఇది ఒక మంచి వెన్యూగా చెప్తున్నారు. సో ఐ హోప్ దిస్ హాస్పిటల్ గెట్ మోర్ అవార్డ్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీస్ హెల్త్. అండ్ ఇక్కడికి ప్రజలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మన స్వాతంత్రం రాకముందు నుంచి రన్ చేస్తున్న ఆశ్రమం ఇది. సో ఇది మనకి ఒక ఆస్తి లాంటిది మన భారతదేశానికి. సో దీన్ని మనం కాపాడుకోవాలి. సో అందుకే మనకి అప్పుడు చికిత్సా పద్ధతులు చాలా వేరుగా ఉండేది. ప్రిన్సిపల్స్ అన్ని ఒకటే, నేచర్ క్యూ ప్రిన్సిపల్స్. కాకపోతే ఇప్పుడు నూతనంగా మనం చూస్తే ఓజోన్ థెరపీ, ఆక్యుపంచరు, ఇవన్నీ న్యాచురల్ థెరపీస్ కాబట్టి ఇవి కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ హాస్పిటల్ అప్గ్రేడేషన్ లో భాగంగా మనకి ఓపెన్ యోగా హాల్, అలాగే ప్రకృతికి దగ్గరగా జీవించాలి కాబట్టి మనం ఇక్కడ మనకి పక్షులు, ఆవులు, గోశాల ఇవన్నీ ఏర్పాటు చేశారు. దాంతో పాటు మనకి ఓపెన్ యోగా, మనకి యోగా మామూలుగా చేయడానికి కూడా ఇప్పుడు ప్లేస్ సరిగ్గా ఉండట్లేదు. మనకి వాయు కాలుష్యం వల్ల బయట వెహికల్స్ ఎక్కువైపోవడము, వీటన్నిటి ద్వారా మనకి మంచి యోగా హాల్స్ కూడా బయట దొరకట్లేదు. సో ప్రకృతిలో జీవిస్తూ, మనకి జంతువులు పక్షుల మధ్యలో జీవిస్తూ యోగా చేయడము, ఇవన్నీ మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి, మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా. మారుతున్న కాలాన్ని బట్టి అన్ని అందరూ అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నది మా ఆశ్రమం 1937 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. ఈ కాలాన్ని బట్టి మనం అప్గ్రేడ్ అవ్వాలనేసి మేము ఈ రోజు ఫిజికల్ యాక్టివిటీ జోన్ ఓపెన్ చేయడం జరిగింది. ప్లస్ అవుట్డోర్ యోగా హాల్, ప్లస్ ఒక చిన్న పాండ్, మనకి నేచర్ లో ఉన్నట్టుగా అన్ని బర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరూ ఏంటంటే మనకి ఫిజికల్ గా స్ట్రెంత్ గా ఉండాలి అంటే కనుక ఒక యాక్టివిటీ చేయాలి. మనకి యాక్టివిటీ లేనిదే మనకి స్ట్రెంత్ అయితే రాదు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, మనకి స్ట్రెస్ తగ్గడానికి ఏంటి, ఆరోగ్యానికి ఏంటి. సో అందుకని మనం ఇలా యాక్టివిటీ ఒకటి జోన్ క్రియేట్ చేసాము. చెప్పాలంటే దాన్ని ఒక నో ఫోన్ జోన్ కింద కూడా పెట్టామండి. అంటే ఇన్సైడ్ దట్ ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. సో మీరు ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే ఇవన్నీ మనం ఫాలో అయితేనే ఉండగలం. అందులో ఇక్కడ నేచర్ క్యూర్ కి వచ్చేసరికి మనం నేచురోపతిలో
మొత్తం వి గివ్ టైం అన్నమాట. మన బాడీ పీస్ కి గానీ, మనకి మైండ్ సోల్ రిలాక్సేషన్ కి గానీ, మనకి యోగా ఎంత ఇంపార్టెంటో మన ఉండే ప్రెమిసెస్ అట్మాస్ఫియర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంత గ్రీనరీ ఇదంతా మేము క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. సో అందరూ వచ్చి ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని మనం ఈ సర్వీసెస్ అన్ని మీరు హెల్దీగా ఉంటారని కోరుకుంటున్నాము. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని దసరా ఉత్సవాల్లో కళను ప్రోత్సహించడం అభినందనీయమని టూ టౌన్ సీఐ కాళీచరణ్ అన్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే కళా వేదికను సీఐ కాళీచరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అర్చకుల ఆధ్వర్యంలో సీఐని సత్కరించారు. మంగళవారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పీతాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజోసిల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో ప్రతిరోజు విశిష్ట పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. నమస్కారమే హర నమ పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర రాజాక్షరశతార్య ఓం లక్ష్మీ బ్రహ్మణే హరియాం ధామయ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత జగన్మాత అంబిక దేవత యోగ ఉన్నత స్థాన యోగదా సకలైశ్వర్యాభివృద్ధిరస్తు విద్యా ప్రసాదం అంబికా దేవత మానవదకం ఆదిశ్యేంద్రియ ప్రతిష్టతే ప్రసాద సిద్ధిరస్తు. దసరా శుభాకాంక్షలు. దసరా అమ్మవారి గురించి చేసే ఏదైతే మన దసరా ఉందో చాలా నిష్టగా, అదేవిధంగా ఇక్కడ హంసీకరణ పొందుతుంది అమ్మవారు ఏదైతే ఉంది అమ్మవారు చాలా నిష్టగా చేస్తారు పంతులు, మన పూజారి గారు. అదేవిధంగా లాస్ట్ టైం కూడా కళావేదిక దగ్గర చాలా మంది పిల్లలు వచ్చి చక్కని ప్రదర్శన చేశారు. రాను రాను ఈ టీవీలు, ఫోన్స్, మొబైల్స్ వచ్చిన తర్వాత ఈ కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరుగున పడుతున్నాయి. అటువంటిది వీటికి ప్రయారిటీ ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా కళావేదికను ఏర్పాటు చేసి మంచి మంచి కళాకారుల్ని తయారు చేయడం కాకుండా పిల్లలు ఎవరైతే పిల్లలు ఈ రోజుల్లో సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయ్యి సెల్ ఫోన్ ప్రపంచంలో ఉన్న పిల్లలు తీసుకొచ్చి చక్కగా చూస్తుంటే అర్థమవుతుంది అందరు చిన్నపిల్లలే. వీళ్ళందరూ యాక్టివిటీలో అది ఫిజికల్ యాక్టివిటీ, అదేవిధంగా మెంటల్ కూడా ఫిట్గా ఉంటారు. అటువంటి కళల్ని ప్రోత్సహిస్తున్న ఈ కళాకారులకి, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, చిన్నపిల్లలు తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ జరగబోతున్న ఈ నవరాత్రులంతా కూడా సక్రమంగా జరిగి మంచిగా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు అందాలనేసి, మీరు మేము మనం కాకుండా అందరూ కూడా చల్లగా ఉండాలనేసి, అమ్మవారి చల్లని దీవెనలు అందరికీ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ పోవాలని అన్న కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తిని అమ్మవారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నమస్కరించుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా కమిటీ సభ్యులకి ఎంతో మంచి కార్యక్రమాలు ఈసారి కమిటీ వారు ఏర్పాటు చేశారు. వినూతమైన కార్యక్రమాలు. ఈ కళావేదికని ప్రారంభించిన మన టూ టౌన్ సీఏ గారి కాళీచరణ్ గారికి ఒక్కసారి మీరు అందరూ కూడా చప్పట్లు కొడితే చాలా ఆనందిస్తారు ఆయన కూడా. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలన్నా కూడా గత 2 సంవత్సరాలుగా ఆయన ఇక్కడికి వచ్చిన లగాయతో ఈ కళావేదిక ఆయన చేతుల మీదనే ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఆయన ప్రారంభిస్తే కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. వాతావరణం అనుకూలించి ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడ ఆగకుండా మరి చివరి దాకా కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో ఈ సెంటిమెంట్ బాగా బలంగా ఉంది. కాబట్టి
కాళీచరణ్ గారు కూడా ముందు కాస్త కుదరదన్నా ఆయన మనసులో కాస్త ఏదో తేడా కుట్టి వస్తా నేనే వస్తానని చెప్పి ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం ఎంతో జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల దీక్షలో భాగంగా రెండవ రోజైనటువంటి శ్రీచక్రసీత జగన్మాత కనకదుర్గ అమ్మవారికి బాలా త్రిపుర సుందరిగా అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజున మరి ఉదయం నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకములు, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, సామూహికంగా ముత్తైదులందరూ కూడా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు చేసుకోవడం కాకుండా విశేషమైనటువంటి లక్ష కుంకుమార్చన కలిదిండి వెంకటేశ్వరరాజు శ్రీమతి రాధా దంపతులు పెదపుల్లేరు వాస్తవ్యులు విశేషంగా లక్ష కుంకుమార్చన, నవావర్ణార్చన, శ్రీచక్రార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరగడమే కాకుండా ప్రదోష కాలంలో అమ్మవారికి పునఃపూజా కార్యక్రమము, చతుర్వేద స్వస్తి, పాంచహారతులు ఇత్యాది కార్యక్రమాలను కూడా వేద స్వస్తి ఎంతో ఘనంగా ఇంద్ర క్రీడాద్రి విజయవాడ దుర్గమ్మ తల్లికి ఏ రకంగా అయితే శోభాయమానంగా కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా జరుగుతాయో అటువంటి మన భీమవరంలో శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారికి దాతల యొక్క సహాయ సహకారములతో అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా జరగడమే కాకుండా భక్తులందరూ కూడా అమ్మవారిని చక్కగా దర్శించుకుంటూ అమ్మవారి యొక్క ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలను కలగాలని చెప్పేసి కోరుతూ శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ దసరా మహోత్సవం సందర్భంగా ఇవాళ రెండవ రోజు కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ రోజు రాత్రి 8 గంటలకు వేరనాలి బాలాజీ వారిచే బుర్రకథ కథా కాలక్షేపం జరుగుతుంది. బాలా త్రిపుర సుందరదేవి అవతారం, కుంకుమ పూజలు, సహస్రనామ కుంకుమార్చనలు అనేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశిష్టమైన అలంకారం బాలా త్రిపుర సుందరి దేవిగా ఇవాళ అమ్మవారు అలంకృత ఉన్నారు. కావున హనుమంతు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ప్రతిరోజు జరుగు సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయవలసిగా భక్తులు. దసరా పండుగ విజయానికి నాంది అని విజయభవ యాత్ర దరిద్రిని శాంతి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం వెంకటరామ థియేటర్ రోడ్లో భక్తులతో దసరా విజయభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రాచీన సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో ఇటువంటి పండుగ విశిష్టతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలు ఒక భాగమని మన భారతీయ పండుగలకు ఒక విశిష్టత ఉందన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి దేవాలయాల్లోనూ ఈ దసరా శోభయాత్ర నిర్వహిస్తున్నామని, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది తదితర పండుగ విశిష్టత తెలియజేస్తూ బాలలతో నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. అనంతరం విల్లంబులు పట్టుకుని దసరా శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబతుల శ్రీనివాస్, టీవీవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయభవ యాత్ర రెండో కార్యక్రమంగా నిర్వహించుకుంటున్నాం. 11 రోజులు జరిగే ఈ విజయయాత్రలో లోకమంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి.
భూమి సస్యశ్యామలంగా ఉండాలి, రైతులు క్షేమంగా ఉండాలి అని ఆ మాతకు, దుర్గామాతకు ఈ విధంగా జయ భవన్ కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ భావితరాలు విద్యార్థులకి ఈ విషయాలు తెలియజెప్పాలని, మన పాండవ సాంప్రదాయాలు తెలియజెప్పాలని ఈ కార్యక్రమాలు 36 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. గణాపతులు పెద్దాత గారు ఇంటి దగ్గర ప్రారంభించిన ఈ కార్యక్రమాలు ఇవాళ కూడా జరుగుతున్నాయి. మరి ఇవాళ పెద్దలంతా కలిసి మా గంటా త్రిమూర్తులు, గణాపతి శ్రీనివాస్ గారు అలా పెద్దలంతా కలిసి ఈ దైవ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మరి కలిసిమెలిసి ఉండి లోకక్షేమం కోసం పాటుపడాలని దసరా కార్యక్రమాలు ప్రారంభమైనవి. రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇది 2వ కార్యక్రమం. ముందుగా మరి మిత్రులు గంటా త్రిమూర్తులు గారికి ఈ దసరాకి చైర్మన్ పోస్ట్ తెలుగుదేశం వారు ఇచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హిందూ సోదరులందరూ కూడా ఐకమత్యంగా మన హిందువుల పండుగలన్నీ కూడా చేసుకోవాలని, మరి వారందరికీ కూడా భగవంతుడు అన్ని సర్వసుఖాలు కలగజేయాలని ఈ సందర్భంగా దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు నిలబెట్టిన రోజు, ఇది రెండవ కార్యక్రమం కదా. ఈ ఒక కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు కానీ, వినాయక చవితులు కానీ, ఏ పండగ ఏ ఒక్క కార్యక్రమం సరే ఒక హిందువులకి దైవత్వంగా రాబోయే కాలానికి ప్రతి ఒక్క పండగ విషయాలు తెలియాలన్నా, సాంప్రదాయాలు తెలియాలన్నా పెద్దలు గురువరిలు మన రంగసాయి గారు, అన్నయ్య గారు, మన ఎంఎస్ శ్రీను గారు, ఇతర పెద్దలందరూ కూడా ఇటువంటి విషయాలు చెప్తా ఉంటే వచ్చే జనరేషన్ కూడా విధి విధానం గురించి, ఈ భక్తి గురించి అందరికీ తెలుస్తుంది. వచ్చే జనరేషన్ అంతా కూడా సాఫ్ట్వేర్లని లేదంటేనేమో వేరేగా మా ప్రవర్తన ఉన్నాయి తప్ప దైవత్వంగా వెళ్ళిన రోజునే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయని ఈ సమయంలో భీమవరం ఇండియన్ బ్యాంక్ రోడ్లో వేయించేసి ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తోట భోగయ్య దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు విశిష్ట పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు వెలివల రామకృష్ణ తెలిపారు. ज्ञानोर्पयामि आवाहयामि आवाहनोर्पयामि नवरत्न सिंहासनोर्पयामि पादयो चक्रेजमन् आध्योर्पयामि 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 अगे आचमनेनोर्पयामि स्नापयां पूजयामि आपाद्या बुधवाना अभिनन्दवत्यरण्या देवसम श्री पार्वती देवता आत्मोर्पयामि కొత్త బస్టాండ్ సమీపాన ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వరం దేవాలయం, బ్రహ్మసూత్ర శివాలయంలో దేవీ నవరాత్రులు 2వ రోజు పురస్కరించుకుని అమ్మవారిని గాయత్రీదేవి అలంకారం చేయడం జరిగింది. ఈరోజు తోట భోగయ్య గారి దంపతులచే అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. కావున భక్తులందరూ అమ్మవారిని అయ్యవారిని దర్శించి తీర్థపదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందుకోవచ్చు. భీమవరం 29వ వార్డ్ గొలవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ రోజైన మంగళవారం శ్రీ గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్న సమరాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగ సీతారామరాజు, ఆలయ మాజీ చైర్మన్ పెనుమస్సు రమేష్ రాజు తెలిపారు. భక్తులంతా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.